హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియోలలో కిచెన్ మరియు కుకింగ్కు సంబంధించి కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మరికొన్ని సెంటెన్సెస్ ఈజీగా నేర్చుకుందాం. ఇంతకుముందు కిచెన్ మరియు కుకింగ్కి సంబంధించిన వీడియోలు మీరు చూడనట్లయితే ఆ వీడియోల లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసి నేర్చుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఎవరికైనా వంట బాగా చేయడం వచ్చో లేదో తెలుసుకోవడానికి నీకు వంట బాగా చేయడం వచ్చా అని ఇలా అడగాలి. ఆర్ యూ గుడ్ అట్ కుకింగ్? ఆర్ యూ గుడ్ అట్ కుకింగ్? కొందరికి వంట చేయడం అంటే ఆసక్తి ఉండదు కదా. నాకు వంట మీద పెద్దగా ఆసక్తి లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ కుకింగ్. ఐ డోంట్ హ్యావ్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ కుకింగ్. పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది కదా. నేను అల్పాహారంగా కొన్ని పండ్లు తింటాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ హ్యావ్ సమ్ ఫ్రూట్ ఫర్ ఎ స్నాక్. ఐ విల్ హ్యావ్ సమ్ ఫ్రూట్ ఫర్ ఎ స్నాక్. చాలామంది అల్లం టీ అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా. నా కోసం అల్లం టీ చెయ్యి అని ఇలా చెప్పాలి. మేక్ జింజర్ టీ ఫర్ మీ. మేక్ జింజర్ టీ ఫర్ మీ. అప్పుడప్పుడు అల్పాహారంగా బ్రెడ్ టోస్ట్ చేసుకుని తింటూ ఉంటాం కదా. టోస్ట్ చేయడానికి బ్రెడ్ ఉందా అని ఇలా అడగాలి. డూ వీ హ్యావ్ బ్రెడ్ ఫర్ టోస్ట్? డూ వీ హ్యావ్ బ్రెడ్ ఫర్ టోస్ట్? అలాగే నేను రొట్టెని టోస్టర్లో పెడతాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ పుట్ ద బ్రెడ్ ఇన్ ద టోస్టర్. ఐ విల్ పుట్ ద బ్రెడ్ ఇన్ ద టోస్టర్. కూరగాయలను కోసే ముందు కడిగి శుభ్రం చేస్తాం కదా. కూరగాయలను కోసే ముందు కడుగు అని ఇలా చెప్పాలి. వాష్ వెజిటబుల్స్ బిఫోర్ చాపింగ్. వాష్ వెజిటబుల్స్ బిఫోర్ చాపింగ్. అలాగే నువ్వు ఇంకా కూరగాయలు కోస్తున్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ స్టిల్ చాపింగ్ ద వెజిటబుల్స్? ఆర్ యూ స్టిల్ చాపింగ్ ద వెజిటబుల్స్? కోడిగుడ్లతో రకరకాల వంటలు చేస్తూ ఉంటారు కదా. నేను కొన్ని గుడ్లు పొరుటు చేయబోతున్నాను అని ఇలా చెప్పాలి. I am going to scramble some eggs. I am going to scramble some eggs. మనం సాధారణంగా అన్నం వండడానికి కుక్కర్ ఉపయోగిస్తూ ఉంటాం కదా. 3 విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి కట్టేయి అని ఇలా చెప్పాలి. టర్న్ ఆఫ్ ద స్టవ్ ఆఫ్టర్ 3 విజిల్స్. టర్న్ ఆఫ్ ద స్టవ్ ఆఫ్టర్ 3 విజిల్స్. పిండిని ఉపయోగించే ముందు జల్లెడ పెడతారు కదా. పిండి జల్లెడ పెట్టావా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ సిఫ్టెడ్ ద ఫ్లోర్? హ్యావ్ యూ సిఫ్టెడ్ ద ఫ్లోర్? అలాగే ఆమె మధ్యాహ్న భోజనానికి చపాతీలు చేస్తోంది అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ మేకింగ్ చపాతీస్ ఫర్ లంచ్. షీ ఈజ్ మేకింగ్ చపాతీస్ ఫర్ లంచ్. ఈరోజు చపాతీలు చాలా మెత్తగా ఉన్నాయి అని ఇలా చెప్పాలి. ద చపాతీస్ ఆర్ వెరీ సాఫ్ట్ టుడే. ద చపాతీస్ ఆర్ వెరీ సాఫ్ట్ టుడే. ఎక్కడైనా వంటలు రుచిగా ఉంటే అమ్మ చేసిన వంటలు గుర్తుకొస్తూ ఉంటాయి కదా. ఈ వంటకాలు అమ్మ చేసే వంటలను గుర్తుకు తెస్తున్నాయి అని ఇలా చెప్పాలి. దీస్ డిషెస్ రిమైండ్ మీ ఆఫ్ మై మదర్స్ కుకింగ్. దీస్ డిషెస్ రిమైండ్ మీ ఆఫ్ మై మదర్స్ కుకింగ్. కొందరు అప్పుడప్పుడు రిఫ్రిజిరేటర్ తలుపు తెరిచి ఉంచేస్తూ ఉంటారు కదా. అప్పుడు రిఫ్రిజిరేటర్ తలుపు తెరిచి ఉంచొద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ హోల్డ్ ద రిఫ్రిజిరేటర్ డోర్ ఓపెన్. డోంట్ హోల్డ్ ద రిఫ్రిజిరేటర్ డోర్ ఓపెన్. ఎవరైనా వంట బాగా చేస్తారని తెలిసినప్పుడు నీకు వంట చేయడం బాగా వచ్చని విన్నాను అని ఇలా చెప్పాలి. ఐ హర్డ్ దట్ యు ఆర్ గుడ్ అట్ కుకింగ్. ఐ హర్డ్ దట్ యు ఆర్ గుడ్ అట్ కుకింగ్. అలాగే నీకు లంచ్లో ప్రత్యేకంగా ఏదైనా కావాలా అని ఇలా అడగాలి. డూ యూ వాంట్ ఎనీథింగ్ స్పెసిఫిక్ ఇన్ లంచ్? డూ యూ వాంట్ ఎనీథింగ్ స్పెసిఫిక్ ఇన్ లంచ్? వాటర్ బాటిల్లో నీళ్లు నింపడం మర్చిపోతూ ఉంటారు కదా. నీ వాటర్ బాటిల్ నింపడం మర్చిపోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫర్గెట్ టు ఫిల్ అప్ యువర్ వాటర్ బాటిల్. డోంట్ ఫర్గెట్ టు ఫిల్ అప్ యువర్ వాటర్ బాటిల్. అలాగే వంట వాసనకు నాకు ఆకలి వేస్తుంది అని ఇలా చెప్పాలి. ద స్మెల్ ఆఫ్ కుకింగ్ మేక్స్ మీ హంగ్రీ. ద స్మెల్ ఆఫ్ కుకింగ్ మేక్స్ మీ హంగ్రీ. వంట చేసిన తరువాత పొయ్యిగట్టులను శుభ్రం చేయాలి కదా. వంటగది కౌంటర్ టాప్లను తుడుద్దాం అని
ఇలా చెప్పాలి. లెట్స్ వైప్ డౌన్ ద కిచెన్ కౌంటర్ టాప్స్. లెట్స్ వైప్ డౌన్ ద కిచెన్ కౌంటర్ టాప్స్. అలాగే నేలను ఊడ్చడం మర్చిపోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫర్గెట్ టు స్వీప్ ద ఫ్లోర్. డోంట్ ఫర్గెట్ టు స్వీప్ ద ఫ్లోర్. నేను నా లంచ్ ప్యాక్ చేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని ఇలా చెప్పాలి. I have packed my lunch and I am ready to go. I have packed my lunch and I am ready to go. గిన్నెలను కడగడానికి డిష్ వాషర్ ఉపయోగిస్తూ ఉంటాం కదా. డిష్ వాషర్లో పెట్టే ముందు గిన్నెలను నీటితో తొలచండి అని ఇలా చెప్పాలి. రిన్స్ ద డిషెస్ బిఫోర్ పుట్టింగ్ దమ్ ఇన్ ద డిష్ వాషర్. రిన్స్ ద డిషెస్ బిఫోర్ పుట్టింగ్ దమ్ ఇన్ ద డిష్ వాషర్. గిన్నెలు కడిగిన తరువాత తడి లేకుండా తుడుస్తారు కదా. టవల్తో గిన్నెలను తడి లేకుండా తుడవగలవా అని ఇలా అడగాలి. కెన్ యూ డ్రై ద డిషెస్ విత్ ఎ టవల్. కెన్ యూ డ్రై ద డిషెస్ విత్ ఎ టవల్. రాత్రి భోజనానికి ఏ కూరగాయలు ఉన్నాయో తెలుసుకోవడానికి మనకు రాత్రి భోజనానికి ఏ కూరగాయలు ఉన్నాయి అని ఇలా అడగాలి. వాట్ వెజిటబుల్స్ డూ వీ హ్యావ్ ఫర్ డిన్నర్. వాట్ వెజిటబుల్స్ డూ వీ హ్యావ్ ఫర్ డిన్నర్. అలాగే నేను సూప్ చేయడానికి కూరగాయలను కోస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ చాప్ ద వెజిటబుల్స్ టు మేక్ సూప్. ఐ విల్ చాప్ ద వెజిటబుల్స్ టు మేక్ సూప్. ఆరోగ్యం బాగోనప్పుడు పౌష్టికాహారం తినాలి కదా. మాకు ఆరోగ్యం బాగోనప్పుడు అమ్మ పౌష్టికాహారం వండుతుంది అని ఇలా చెప్పాలి. మామ్ కుక్స్ న్యూట్రిషియస్ ఫుడ్ వెన్ వీఆర్ సిక్. మామ్ కుక్స్ న్యూట్రిషియస్ ఫుడ్ వెన్ వీఆర్ సిక్. రాత్రి భోజనానికి కూర ఏమిటో తెలుసుకోవడానికి రాత్రి భోజనానికి కూర ఏమైనా ఉందా అని ఇలా అడగాలి. డూ వీ హ్యావ్ ఎనీ కర్రీ ఫర్ డిన్నర్. డూ వీ హ్యావ్ ఎనీ కర్రీ ఫర్ డిన్నర్. అలాగే రాత్రి భోజనానికి చికెన్ వండబోతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ గోయింగ్ టు కుక్ చికెన్ ఫర్ డిన్నర్. ఐ యామ్ గోయింగ్ టు కుక్ చికెన్ ఫర్ డిన్నర్. డిన్నర్ సిద్ధం చేసిన తర్వాత డిన్నర్ సిద్ధంగా ఉంది, వచ్చి తినండి అని ఇలా చెప్పాలి. డిన్నర్ ఈజ్ రెడీ, కమ్ అండ్ ఈట్. డిన్నర్ ఈజ్ రెడీ, కమ్ అండ్ ఈట్. ఆదివారం ఇంట్లో ప్రత్యేకమైన వంటలు చేస్తూ ఉంటారు కదా. అమ్మ ఆదివారం గుమగుమలాడే బిర్యానీ తయారు చేస్తుంది అని ఇలా చెప్పాలి. మామ్ ప్రిపేర్స్ ఆరోమేటిక్ బిర్యానీ ఆన్ సండే. మామ్ ప్రిపేర్స్ ఆరోమేటిక్ బిర్యానీ ఆన్ సండే. ఉపయోగించిన గిన్నెలన్నీ సింక్లో వేస్తే సింక్ నిండిపోతుంది కదా. సింక్ గిన్నెలతో నిండిపోయింది అని ఇలా చెప్పాలి. ద సింక్ ఈజ్ ఫిల్డ్ విత్ డిషెస్. ద సింక్ ఈజ్ ఫిల్డ్ విత్ డిషెస్. గిన్నెలు శుభ్రం చేయడానికి డిష్ వాషర్లో వేయాలి కదా. నేను గిన్నెలను డిష్ వాషర్లో వేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ లోడ్ ద డిషెస్ ఇంటూ ద డిష్ వాషర్. ఐ విల్ లోడ్ ద డిషెస్ ఇంటూ ద డిష్ వాషర్. మనం తినే పదార్థాలు పాడైపోకుండా ఫ్రిడ్జ్లో ఉంచుతాం కదా. త్వరగా పాడైపోయే వస్తువులను ఫ్రిడ్జ్లో పెడతాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ పుట్ ద పెరిషబుల్ ఐటమ్స్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఐ విల్ పుట్ ద పెరిషబుల్ ఐటమ్స్ ఇన్ ద ఫ్రిడ్జ్. నెలకు సరిపడా బియ్యం ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మన దగ్గర ఈ నెలకు సరిపడా బియ్యం ఉన్నాయా అని ఇలా అడగాలి. డూ వీ హ్యావ్ ఎనఫ్ రైస్ ఫర్ దిస్ మంత్. డూ వీ హ్యావ్ ఎనఫ్ రైస్ ఫర్ దిస్ మంత్. వంట చేసేటప్పుడు ఎవరిదైనా సహాయం తీసుకుంటూ ఉంటాం కదా. భోజనం తయారు చేయడంలో నాకు సహాయం చేస్తావా అని ఇలా అడగాలి. కెన్ యూ హెల్ప్ మీ విత్ మీల్ ప్రిపరేషన్. కెన్ యూ హెల్ప్ మీ విత్ మీల్ ప్రిపరేషన్. అలాగే సుగంధ ద్రవ్యాలను గాలి చొరబడిన డబ్బాలలో నిల్వ చేయండి అని ఇలా చెప్పాలి. స్టోర్ ద స్పైసెస్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్. స్టోర్ ద స్పైసెస్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్. వర్షం పడినప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా. వర్షం పడినప్పుడు అమ్మ కరకరలాడే పకోడీలు చేస్తుంది అని ఇలా చెప్పాలి. మామ్ మేక్స్ క్రిస్పీ పకోడాస్ వెన్ ఇట్ రైన్స్. మామ్ మేక్స్ క్రిస్పీ పకోడాస్ వెన్ ఇట్ రైన్స్. అలాగే నేను రోజు కిచెన్ ఫ్లోర్ని ఊడ్చి తుడుస్తాను అని ఇలా చెప్పాలి. ఐ స్వీప్ అండ్ మాప్ ద కిచెన్ ఫ్లోర్ ఎవ్రీ డే. ఐ స్వీప్ అండ్ మాప్ ద కిచెన్ ఫ్లోర్ ఎవ్రీ డే. కిచెన్లో ఏమైనా ఒలికినప్పుడు నేలంతా జిడ్డుగా ఉంటుంది కదా. అప్పుడు
ఇక్కడంతా చాలా జిడ్డుగా ఉంది, శుభ్రం చెయ్యి అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఆల్ వెరీ గ్రీజీ హియర్, క్లీన్ ఇట్. ఇట్స్ ఆల్ వెరీ గ్రీజీ హియర్, క్లీన్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.